ప్రశ్న కమ్యూనిటీ పోస్ట్లో యూట్యూబ్లో ఒక పోల్ పెట్టాం మేము. ఆ పోల్ సారాంశం ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తుల పేర్లు పెట్టి వీళ్ళిద్దరిలో ఎవరి గురించి మాట్లాడదామని చెప్పని అడిగితే దాంట్లో మా బ్రోకర్ జర్నలిస్ట్ శివ అండ్ యాక్టర్ పృథ్వీ ఉన్నాడు. అదే 30 years ఇండస్ట్రీ పృథ్వీ ఉన్నాడు. టోటల్ పోల్ అయిన ఓట్స్ 16,000 ఓట్లు పోల్ అయితే దాంట్లో 83% యునానిమస్గా 83% యాక్టర్ పృథ్వీకి పడింది. అంటే దాదాపు ఒక 13,000 ఓట్లు దాకా 13,000 మంది పృథ్వీ గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నారు. అయితే సరే ఆయన చెప్పనిగా, సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మిస్టర్ పృథ్వీ. ఈ పృథ్వీని ఎందుకు పికప్ చేసామంటే, ఈ పృథ్వీ అనే వ్యక్తి ఎగ్జాక్ట్గా 4 రోజుల క్రితం మనం పెట్టిన ఒక లైవ్లో నా కుటుంబానికి సంబంధించి ఇట్లాగా అసభ్యంగా వాళ్ళ మొబైల్స్ ఇట్లా హ్యాక్ చేసి నా వైఫ్ ఇది ఇలా పెడుతున్నారు పిక్చర్స్ అని చెప్తే దాని మీద నేను ఆ ఉక్రోషంతో మాట్లాడి ఎందుకు మతాలు కులాలు అంటారేంటి, ఈ దేశంలో పుట్టిన మనతో పాటు పుట్టి పెరిగిన ముస్లిమ్సు క్రిస్టియన్స్ హిందూసు మనకు అన్నదమ్ముల. పవన్ కళ్యాణ్ ఎక్కడో బంగ్లాదేశ్లో హిందువులు అంటాడు, వాళ్ళు అక్కడ పుట్టిన బంగ్లాదేశ్లో పుట్టిన లేఖినా కొడుకులు హిందువులు అని చెప్పనంటే నేను బంగ్లాదేశ్లో పుట్టిన లేఖినా కొడుకులనని దాని తర్వాత హిందువులు అంటే ఆ 3 సెకండ్ల క్లిప్పు మళ్ళీ దాని తర్వాత కూడా నేను అరే మనం కదా కలిసి ఉండాలి, నా దేశంలో పుట్టి ఈ దేశ సార్వభౌమత్వానికి గౌరవం ఇచ్చి ఈ దేశంలో ట్యాక్స్ కడుతూ ఈ దేశంలో మనందరితో పాటు అన్నలుగా తమ్ముళ్ళుగా బతుకుతూ మనతో పాటు పుట్టి పెరిగిన వ్యక్తులు మనకు స్నేహితులు అవుతారు. కానీ వీళ్ళ గురించి మనం బాధపడాలి, ఇక్కడ ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, మణిపూర్లో క్రిస్టియన్స్ని అంతమందిని చంపేశారు, ఇట్లాగా హిందువులను చంపినప్పుడు కూడా మేము మాట్లాడాము, మాకు మతంతో సంబంధం ఏంటి అలా అని చెప్పని అలా ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పని మాట్లాడితే ఆ 3 సెకండ్ల క్లిప్ని యాక్టర్ పృథ్వీరాజ్ చూసి ఇతను ఏమంటాడంటే ఒక ట్వీట్ చేశాడు, ట్యాగ్ చేసి నన్ను ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు. ఏమంటాడు తెలుసా, చెప్పు తీసుకొని కొట్టాలి. వీడు మాట్లాడుతుంది అంటే పృథ్వీరాజ్ అనే వ్యక్తికి గౌరవం ఇవ్వను ఈ వీడియోలో, ఎందుకంటే ఇతను నిజంగా మంచి హాస్య నటుడు, ఇతను మంచి యాక్టర్, యాక్చువల్లీ హాస్య నటుడు అంటే కంటే మంచి యాక్టర్. అలాంటి ఇతను కేవలం రాజకీయ పార్టీలో చేరినందుకు అసలు వీడియో ఫుల్ బైట్ ఏంటి అనేది చూడకుండా ఎవడో జెండా కూలి ఎదవా, ఒక బానిస ఎదవా, ఒక లోఫర్ ఎదవా, ఒక లతుకోర్ ఎదవా ఎవడో షేర్ చేసిన వీడియోని ఆన్లైన్లో తీసుకొని ఈడు మాట్లాడుతున్న ఈ బత్తాయి పృథ్వీరాజ్ గడు ఏం మాట్లాడతాడో ఒకసారి విందాం. ఏమంటాడు వీడు, చెప్పు తీసుకొని కొట్టాలి, ఎవడరా లేఖినా కొడుకులా, ఒక నటుడిగా పక్కన పెట్టి మాట్లాడుతున్నా, నేను కూడా ఒక సోషల్ యాక్టివిస్ట్గా పక్కన పెట్టి మాట్లాడుతున్నారు లోఫర్ పృథ్వీరాజ్. పార్లమెంటు సాక్షి జై పాలస్తీనా తాగిపెట్టావేంట్రా ఈ ట్వీటు, ఎరా పృథ్వీగా తాగిపెట్టావేంద్రా ఈ ట్వీటు, పార్లమెంటు సాక్షి జై పాలస్తీనే ఏంట్రీ లాంగ్వేజ్ పృథ్వీ, ఎరా లోఫర్ నువ్వు కూడా మమ్మల్ని విమర్శించేవాడు అయిపోయావురా, పొద్దున్న లెగిస్తే ఏ పార్టీలో ఉంటావు నీకే తెలియదు లోఫర్. పార్లమెంటు సాక్షి కాదు ఇది ఫస్ట్ నుంచి చదువుతుంది, చెప్పు తీసుకొని కొట్టాలి, ఎవడ్రా లేఖినా కొడుకులా, ఏంట్రా ఈ భాష, నువ్వు మాకు చెప్తున్నావు శుద్ధులు, చక్కగా చదువుకొని వస్తే ముందు అక్కడికి ఎందుకు వెళ్తావు. సరే చదువుకున్న వాళ్ళు కూడా నటులు ఉన్నారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు లాంటి వాళ్ళు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లా అని చెప్పని ఏంట్రా ఈ ట్వీట్ ఏంట్రా, ఒక నటుడిగా పక్కన పెట్టి మాట్లాడుతున్నా వాయబోరు ఓ గొప్ప నటుడివి, పార్లమెంటు సాక్షి జై పాలస్తీనే ఇది ఒక భాష, ఏం భాషరా ఇది పృథ్వీగా, ఎలా రే జోకర్ ఇదేం భాషరా, పార్లమెంటు సాక్షి జై పాలస్తీనే అన్న అక్బరుద్దీన్ ఓ గాడు ఎవడు, ఆడెవడో మాకేం తెలుసురా బ్రోకర్, ఎరా పృథ్వీ ఆడెవడో మాకేం తెలుసురా, అక్బరుద్దీన్ ఓ గాడు ఎవడు, అక్బరుద్దీన్ ఓ గాడు ఎవడో వాడిని అడగరా, మమ్మల్ని అడుగుతాం ఏంటి, ఎంఐఎం కార్యకర్తలను అడగరా, వాళ్ళని అడగరా, ఎంఐఎం కార్యకర్తలను అడగరా, లేదా నీ పక్కనే బానిస జెండా కూలీలు ఉంటారు కదా బానిస నా కొడుకు వాళ్ళని అడగరా, మమ్మల్ని అడుగుతామంటారా లోఫర్. అంటే ఈ జోకర్ గాడి ఉద్దేశం ఏంటంటే పార్లమెంటు సాక్షిగా జై పాలస్తీనా అన్న అక్బరుద్దీన్ గాడు ఎవడు, అసలు పార్లమెంటు సాక్షిగా
జై పాలస్తీనా అంటానికి అక్బరుద్దీన్ ఎక్కడరా ఉంది? అక్బరుద్దీన్ ఓవైసీ ఎక్కడ ఉన్నాడరా? అరే లుచ్చా, అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యే బే రే. అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉంటాడు, పార్లమెంట్లో ఉండేది అసదుద్దీన్ ఓవైసీ. ఈ మాత్రం జ్ఞానం తెలియదు, నువ్వు బోగ్గాడు, నువ్వు పెట్టే ట్వీట్ మళ్ళీ దాని కింద మళ్ళీ ఈ కూలిగా కొడుకులు ఇల్లు కామెంట్లు. ఎరా అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో ఉంటాడు రే జోకర్, రే లోఫర్. అయ్యా మా ప్రాణాలు పోతున్నాయి మమ్మల్ని కాపాడండి అని అడిగిన హిందువులు లేకి నా కొడుకులా కాదురా రే. అరే నీకు చెవుల్లో చేవలు ఏమైనా కొట్టినాయా అంటరా? చెవుల్లో చేవలు ఏమైనా కుట్టినాయా? మేమేమన్నావురా? అరే బ్రోకర్ ఏమన్నావురా? మేము బంగ్లాదేశ్ హిందువుల గురించి మాట్లాడితే భారతదేశంలో పుట్టి పెరిగి బంగ్లాదేశ్ హిందువులకు సపోర్ట్ చేస్తే దేశభక్త, భారతదేశంలో పుట్టి పెరిగి అదే బంగ్లాదేశ్ ముస్లిమ్స్కి సపోర్ట్ చేస్తే తీవ్రవాద. ఇది ఎక్కడ పిచ్చి లాజిక్ రా? ఎరా పృథ్వీగా సమాధానం చెప్పరా? నువ్వు చెప్పు సమాధానం. అసలు అక్బరుద్దీన్ అంటమే ముందు నీ తప్పు. అసలు మాట్లాడింది పూర్తిగా వినకుండా పెట్టడం ఒకటి, మళ్ళీ అక్బరుద్దీను అసదుద్దీన్ అని పెట్టబోయి అక్బరుద్దీను పార్లమెంట్లో. అయితే అక్బరుద్దీన్ అసెంబ్లీలో మాట్లాడిన అక్బరుద్దీన్ అను, పార్లమెంట్లో మాట్లాడిన అసదుద్దీన్ అను. ఏది తెలుస్తావదు మనకేం తెలుసు? వెనక నుంచి పట్టుకోవటం తెలుసు మనకి వెనక నుంచి పట్టుకోవటం తెలుసు, అంతేగా. మా ప్రాణాలు కాపాడండి అని అడిగిన హిందూ ఈ దుర్మార్గుడిపై కేసు పెట్టాలి. అవునా? ఏం పెడతారా పృథ్వీగా? బంగ్లాదేశ్ హిందువులు తిట్టాడు అని పెడతారా? ఎరా లేకి నా కొడక, నేను అనింది లేకి నా కొడక, నేను నిన్న అనట్లేదులే పృథ్వీ. ఎరా లేకి నా కొడక అని అనింది బంగ్లాదేశ్ హిందువులుగా అంటున్నా పృథ్వీ. నిన్న అన్నాను అనుకుండేవు, నువ్వు చెప్తున్నావు మాకు ఎవరు ఎలా బతకాలో. వీడు మళ్ళీ ఇడేమంటాడు ఒకసారి చూద్దాం. ఇంకో ట్వీట్ పెట్టాడు. ఏంటో తెలుసా? మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయమని అడగటం లేదు సోదరులారా. మరి ఏమడుగుతున్నావు సోదరుడా ఏమడుగుతున్నావు? కనీసం సనాతన ధర్మానికి అండగా నిలబడండి అంటున్నాం. వినండి హిందువులారా, వినండి. సనాతన ధర్మానికి అండగా ఉండమని ఎవరు చెప్తున్నారో తెలుసా? వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పదవి ఇచ్చి, ఎస్వీబీసీ చైర్మన్గా ఒక పదవి ఇచ్చి, తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఎస్వీబీసీ చైర్మన్గా ఈ పృథ్వీ గారిని కూర్చోబెడితే వీడు చేసిన పనులేంటి? వెనక నుంచి పట్టుకుంటా, ముందు నుంచి పట్టుకుంటా, దేవుడి సన్నిధిలో రాసలీలలు చేసిన భోగ్గాడు నువ్వు చెప్తున్నావు సనాతన ధర్మం గురించి. ఇలాంటి హిందువులారా చెప్తున్నాడు వీడు, వెనక నుంచి పట్టుకోరా వెళ్ళి నువ్వు చెప్తున్నావు. అందుకని పీకి పాడేశారని చెప్పి వేరే పార్టీకి దూకేవు. నువ్వు మాట్లాడుతున్నావు సనాతన ధర్మం గురించి. అరే ఒక మంచి పదవిలో ఎస్వీబీసీ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళి కొండ మీద కూర్చోపెడితే వెనక నుంచి పట్టుకుంటా వింటారా? అది మన భాగవతం. ఎరా నువ్వు ఎందుకురా మమ్మల్ని కెలికి తన్నించుకుంటా? తందావని వచ్చి తన్నించుకునే రకాలరా మీరు తందావని వచ్చి తన్నించుకునే రకాలు. వినండి వ్యూవర్స్ మీరు కూడా ఒకసారి. హలో వదిలే నీ ఇష్టం. కోపం ఎందుకు అలిగావేంట్రా? సరసాలు ఆడట్లేదని, కొండ మీద సరసాలు ఆడట్లేదు, అలిగావేంట్రా నువ్వు? పాప మా అమ్మాయి సార్ అంత కోపపడకండి సార్, అంత పెద్ద పోటుగాడివా నువ్వు నాకు ఇష్టం. ఏనండి గుడ్ నైట్. కోపం అలిగాడే. ఒరే అలకటం కూడా సక్కలేదు ఇది. గుడ్ నైట్ అనగానే అమ్మాయి సారీ పోతే పోయాడు అని చెప్పని సైలెంట్గా ఉంటే మళ్ళీ హలో సిగ్గు ఎగ్గులే నేతావా? తిరుపతి కొండ మీద ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ సనాతన ధర్మ పరిరక్షకుడు చేస్తున్న పనులు వినండి హిందువులారా, వినండి. హలో చెప్పు. అమ్మా డిస్టర్బ్ చేశానా అని అడిగిందంట, అందుకని ఏందమ్మా డిస్టర్బ్ చేసామని అడుగుతున్నావు. నీకు రసం నోర్మోయ్
అన్నం తిన్నావా? ఇప్పుడే తిని పడుకున్నాను. పడుకున్నాను. ముద్దు పెడుతున్నాడు. తెలియదు ఇంకా. రేపు ఉందా డ్యూటీ అంటే పాపం తెలియదు అంటుంది అమ్మాయి ఎవరు. ఓరు బాబోయ్, గుర్తొచ్చావు, వచ్చావులే గుర్తు. సరసం అమ్మా, సరసం గుర్తొచ్చావులేరా బాబా. మధ్యాహ్నం కూడా గుర్తొచ్చావు అంటే ఏమో ఇంకా సరసం. అమ్మ ముసల రొమాన్స్ మనకేంటి కర్మ. ఇప్పుడు కూడా గుర్తొచ్చావులే. రొమాన్స్ వచ్చేటప్పుడు ఈ గెస్ట్ హౌస్ నుంచే వచ్చాను. మీరు ఏంటది అందరూ ఉన్నారు క్యాబిన్ ఏదో పెట్టున్నారు, ఇప్పుడు కూడా చూపించారు. చూసింది, తడుచుకుంటూ వచ్చిందంట పాప. మీరు ఫోటోలు పెట్టరా మంచి అన్న. మీరు కనిపించండి. నేను డ్రింక్ చేయట్లేదురా 1 year నుంచి, ఇంకో మార్చి వరకు చేయను. ఫోటోలు కావాలంట అమ్మాయి. ఈ సనాతన ధర్మ పరిరక్షకుడికి ఆ అమ్మాయి ఫోటోలు పెట్టమని అడుగుతున్నాడంట. తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ సనాతన ధర్మ పరిరక్షకుడు ఎవడు మాట్లాడుతున్నాడు? ఎవర్రా లేఖినా కొడుకు, ఎవర్రా రే లోఫర్? తిరుపతి వెంకన్న స్వామి సన్నిధిలో నువ్వు చేస్తున్నదేంట్రా, నువ్వు చేసిందేంట్రా? అమ్మాయి ఫోటోలు పెట్టాలా నీకు? ఎరా లోఫర్? మత్తైపోయాడు మంజా. చేయటం మొదలు పెడితే నీ దగ్గర కూర్చొని చేస్తాను. అది డ్రింక్ చేయడం మొదలు పెడితే అమ్మాయి ముందు కూర్చొని తాగుతాడంట. ఎందుకులే మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడకూడదని మాట్లాడట్లా. ఆహా ఏనండి ఎవరున్నాడు? కూర్చొని చేస్తాడంటే ఏంటో. ఏం చేస్తావు పృథ్వీ? గుడి దగ్గర ఏం చేస్తావు పృథ్వీ? నువ్వు వెంకన్న సన్నిధిలో ఏం చేద్దాం అనుకున్నావు పృథ్వీ? నీతో కూర్చొని అమ్మాయితో కూర్చొని ముందు తాగుతావా? సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడతావేంట్రా? నువ్వు మాకు చెప్తున్నావు, అరే హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు కలిసి ఉండాలి, ఈ రాజకీయ నాయకులకి దీనికి ఏంటి సంబంధం, మతానికి రాజకీయ నాయకులకి కులాలకి ఏంటి సంబంధం, వీళ్ళందరూ మిమ్మల్ని ఓట్లు దండుకుంటున్నారు మతం పేరు చెప్పానంటే, మీరందరూ మనుషుల్లా బతుకుదాం, మనందరం కలిసి సమాజంలో పీస్ ఉండాలి, అండర్స్ట్ ఉంటుంది, మనందరం కలుద్దాం, కలిసి బతకాలి, వీళ్ళని పక్కగా నెట్టేసి మీరు మీ దేవుళ్ళని పూజించుకుంటుంటే అది తప్పొచ్చింది. ఈడే ఏం మాట్లాడతాడు? వీడు మందు తాగుతాడంట ఆడపిల్లతో వెంకన్న స్వామి సన్నిధిలో. అది చెప్పయ్యా. ఎవరు బాబా, ఎవరు ఫోను? గట్టిగా మాట్లాడంటే నువ్వు కూడా. తప్పకుండా గుండెల్లో ఉందంట రొమాన్స్. గుండెల్లో ఉందంట రావ నీకు. మరి మీ భార్య పిల్లలు ఎరా? అరే బ్రోకర్, ఈమె గుండెల్లో ఉందంటరా నీకు? అమ్మ రోడ్డు మీద తిరిగే ప్రతి కుక్క వచ్చి మాట్లాడతామే మా గురించి. రోడ్డు మీద తిరిగే ప్రతి కుక్క వచ్చి మాట్లాడతామే, ప్రతి లోఫర్ నా కొడుకు మాట్లాడతామే సనాతన ధర్మం గురించి, ప్రతి బ్రోకర్ నా కొడుకు మాట్లాడతామే హిందూ దేవతల గురించి. అంత మంచి పదవిలో కూర్చోబెడితే అక్కడికి వెళ్ళి నిన్ను కూర్చోబెట్టుకొని మందు తాగుతా. గుండెల్లో ఉన్నావు.
గుండెల్లో ఆడపిల్లలు ఉంటారా? గుండెల్లో మాకు తెలియదులే. ఆర్టరీస్ వీన్స్ ఉంటాయి అనుకుంటున్నాం మేము, ఛాంబర్స్ ఉంటాయి అనుకుంటున్నాం మేము. లోఫర్ మాధవ్వా. భలే చెప్తారు ఆ మాట మీరు. మరి రొమాన్స్ అమ్మా, మరి రొమాన్స్ తాతకి. చెప్తున్నా అదే సార్, ఆ మాట చెప్పినప్పుడంతా ఒక సంతోషం వెళ్ళిపోతుంది నాకు. అరే నువ్వు అంటే ఎందుకు అంత ఇష్టం, మరి ఎందుకు వచ్చిందో తెలియదు. ఎందుకు వస్తుంది? కామం కళ్ళకి పొరు ఇలా కమ్మితే వస్తుంది. దేవుడి సన్నిధిలో ఎందుకు వస్తుంది మనకి? దేవుడు అక్కడ పక్కనే ఉంటాడు, దేవుడి సన్నిధిలో ఉన్నాం మనం, ఏం అవసరంలా. ఎందుకో వచ్చేసింది ఇష్టం, గుండెల్లో ఉందంట. ఎందుకు చెప్పయ్యా? ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. ఉంటుందమ్మా. ఏమో లేదన్నా అర్థం కావట్లేదు. కామం అమ్మా, కామం. నువ్వేం మాట్లాడుతున్నావు కూడా అర్థం కావట్లా. తాగిపోతే అర్థమా? ఏంద్రా ఏం మాట్లాడుతున్నావు కూడా అర్థమై సావట్లా. నేను వెయిట్ చేశాను కదా బయట, చాలా సేపు నుంచున్నాను. సరేమో చూద్దామని వెనక నుంచి వచ్చి పట్టుకున్నాం అనుకున్నాను. చెవు మన ఎక్కడ వస్తామని చెప్పి భయం వేసి ఆగిపోయాయి. మంచి ఫేమస్ డైలాగ్ మళ్ళీ రండి అమ్మా. సరే వాళ్ళు మీరు కనిపిస్తున్నా నేను సరే నేను వెయిట్ చేశాను కదా బయట, చాలా సేపు నుంచున్నాను. సరేమో చూద్దామని వెనక నుంచి వచ్చి పట్టుకున్నాం అనుకున్నాను. చెవు మన ఎక్కడ వస్తామని చెప్పి భయం వేసి ఆగిపోయాయి. నీ మోసల నా కొడక, నీకెందుకు రాయి రొమాన్స్? వెనక నుంచి పట్టుకో పృథ్వీ, వెనక నుంచి పట్టుకో. వెనక నుంచి పట్టుకుంటావా నువ్వు? ఏది వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వినండి హిందూ ప్రజలారా, ఎవరు సనాతన ధర్మం గురించి చెప్తున్నాను. ఈ అమ్మ ఒక్కొక్కడు ఇద్దరిని ముగ్గురిని పెళ్లి చేసుకుంటారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. అంటే నేను ఇక్కడ అనేది హ్యావింగ్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ మెరైటల్ పార్ట్నర్స్ లీగల్లీ. అంటే ఒక సొసైటీలో ఉండే లాని ఫాలో అవుతూ మనం ఏది చేసినా కరెక్ట్. అంటే మల్టిపుల్, నేను ఇదే ప్లాట్ఫామ్ మీద పవన్ కళ్యాణ్ గారి గురించి వేరే వాళ్ళు తప్పుకు మాట్లాడితే నేనే మాట్లాడాను. అతని పర్సనల్ లైఫ్ గురించి మనం ఎందుకు మాట్లాడాలా అని. ఇప్పుడు అదే స్టాండ్ మీద ఉంటాం. ఎవరి పర్సనల్ లైఫ్ గురించి అయినా మాట్లాడకూడదు కదా. కానీ ఇలాంటి వాళ్ళు పక్కనోడి మీద రాళ్ళేస్తా, ఈ లోఫర్ లాంటి వాళ్ళు వీడిని అరెస్ట్ చేయాలి, ఎవరు రా లేకినా కొడుకులు ఏమంటాడు? ఆ ట్వీట్లో ఏమంటాడు? ఈ సనాతన ధర్మ పరిరక్షకుడు వచ్చాడండి. ఒరే ఈడొచ్చాడండి ఉప్పలబాలుగాడు వచ్చింది. మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయమని అడగటం లేదు సోదరులారా. కనీసం సనాతన ధర్మానికి అండగా నిలబడండి అంటున్నాం. అన్యమతస్థులు సనాతన ధర్మం ముసుగులో ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే మీరేం చేస్తున్నారు? ఎవర్రా మాట్లాడింది సనాతన ధర్మం గురించి? అరే లోఫర్ ఎవడరా మాట్లాడింది సనాతన ధర్మం గురించి? సనాతన ధర్మం పేరుతో రాజకీయాలు చేస్తున్నాడు గురించి మాట్లాడాం. మతం పేరుతో ప్రజలను మోసం చేసి బిజినెస్ చేస్తున్నాడు గురించి మాట్లాడాం. అది క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, ఎవడైనా సరే. మీకు బాధ్యత లేదా? మన మతాన్ని తిడితే మీ అమ్మని తిట్టినట్టే ఇట్లు మీ పృథ్వీ. ఊరే బాబా నువ్వు ముందుని అంటే మన మతాన్ని తిడితే మన అమ్మని తిట్టినట్లే మంచిది. మతాన్ని ఎవడు తిట్టాడు రా? ఎరా బ్రోకర్, ఎవడు తిట్టాడు రా మతాన్ని? లోఫర్ అదవా? ప్రజలను రెచ్చగొట్టడం, చూసే వాళ్ళని అమ్మో ఈ రావణగాడు ఏదో అనేశాడు హిందూ మతాన్ని అంటాం. నా వీడియోలో సనాతన ధర్మాన్ని ఏమన్నా నేను? అరే బ్రోకర్ చెప్పరా, రాముడిని కానీ, కృష్ణుడిని కానీ, వెంకటేశ్వర స్వామిని కానీ, గణేశుడిని కానీ, శివుడిని కానీ ఎవరన్నా ఏమన్నా అన్నానా? పోనీ మా బెజవాడలో ఉండే కనకదుర్గమ్మని కానీ, పార్వతీదేవిని కానీ, సీతామాత ఎవరన్నా అన్నానా? పోనీ అల్లాని కానీ, జీసస్ క్రిస్టుని కానీ ఏమన్నా అన్నానా? చెప్పరా రే లోఫర్, బ్రోకర్ అదవా? మత రాజకీయాలు చేస్తారా మీరు? హిందూ ధర్మం గురించి ఎవడు మాట్లాడుతున్నాడో విన్నారా ప్రజలారా? అందుకే ఈయన ఎక్స్పోజ్ చేద్దామని ఈ ఆడియో. వెనక నుంచి పట్టుకుంటా ఏమైందిరా పట్టుకుంటే అన్ని పేజీలు తిప్పినట్టే ఉంటుంది వ్యవహారం అంతా. మధ్యాహ్నం అంట
తాగొద్దు. తాగబోతే అదో నువ్వు మాట్లాడేది అర్థమైంది చోట్ల మళ్ళీ దీనికి రోస్టు అర్థమైంది పట్టకనే తాగబోతే అదవా ముందు తాగి బాగా తాగి ట్వీట్లు పెడతాం కాదు, ఎవరి మీద పెడుతున్నావు, ఎందుకు పెడుతున్నావు, ఎలా పెడుతున్నావు, ఏం పెడుతున్నావు అనేది బాగా స్పృహలో ఉంచుకొని చెయ్యి. కాబట్టి పృథ్వీ గారు ఇట్లా మాట్లాడమని ప్రజలకు వాళ్ళు అనుకున్నా మాకు మాట్లాడాలని లేదు. అర్థమైందా? ఈ భాష ఇలా మేము మాట్లాడలేమా చెప్పండి? పృథ్వీ గారు మీరు ఎవర్రా లేఖనా కొడుకులు అది ఇదని చెప్పి రా ఒరే తురే అని మా గురించి మీరు ట్వీట్లో అంత బహిరంగంగా మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి? మాకు బాధ అనిపిదా? ఇప్పుడు ఇలా మాట్లాడమని చెప్పని చాలామంది చెప్పారు. ఇలా మాట్లాడితే కరెక్ట్ కాదని చెప్తున్నాం వాళ్ళకి మేము. మిమ్మల్ని అరే తురే అని, లోఫర్ అని, బ్రోకర్ అని, జోకర్ అని ఇలా మాట్లాడితే మీకు బాధ అనిపించలేదా చెప్పండి? తప్పు కదా, ఆ భాష తప్పు కదా. కాబట్టి మా గురించి ఎప్పుడైనా ట్వీట్ చేసే ముందు కొద్దిగా మైండ్ సెన్సెస్ అన్ని కరెక్ట్గా క్లియర్గా ఉంచుకొని చేయాలని మనం. ఓకేనా? థ్యాంక్ యూ సార్.